ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక ఊరిలో రోహిణి అనే ఆవిడ ఉంది. ఆమె భర్త ఒక చిన్న వ్యాపారం చేసి ఉన్నదంతా పోగొట్టుకుని దీనస్థితికి వచ్చేస్తాడు. రోహిణి ఇంటి వెనకాల కూరలు పండిస్తూ రోజులు గడుపుతూ ఉండేది. ఒకరోజు ఆకుకూరలు తీస్తుంటే అందులో వజ్రాల హారం దొరుకుతుంది. అంతకు ముందే అక్కడ దగ్గరలో ఉన్న రాజ్యంలో రాణి గుడికి వెళ్ళి వస్తుంటే వజ్రాహారం పడిపోయింది. అది దొరికిన వారు తెచ్చి ఇస్తే బహుమతి ఇస్తామని చాటింపు వేయిస్తారు. అది గుర్తుకు వచ్చి హారాన్ని రాణిగారి దగ్గరికి తీసుకువెళ్తుంది. రాణిగారు హారాన్ని చూసి చాలా సంతోషిస్తారు. బంగారు కాసులు ఇస్తారు. రోహిణి, అమ్మా, నాకు ఇవి వద్దు, కానీ చిన్న సాయం చెయ్యండి. దీపావళి రోజు రాత్రి ఈ రాజ్యంలో దీపాలు ఎవ్వరూ వెలిగించకూడదు అని కోరుకుంటుంది. రాణిగారు అలాగే అని ఊరంతా చాటింపు వేయిస్తారు. దీపావళి రోజు ఊరంతా చీకటిగా ఉంటుంది. రోహిణి ఇల్లు మాత్రం దీపాలతో ముగ్గులతో కలకలలాడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవి రోహిణి వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుస్తుంది. రోహిణికి వచ్చింది ఎవరో తెలుసు. లక్ష్మీదేవికి సకల మర్యాదలు చేసి లోపలికి ఆహ్వానించి ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండిపోవాలి, బయటికి వెళ్ళకూడదు అని పాదాలు పట్టుకుని వేడుకుంటుంది. లక్ష్మీదేవి సరే అని అక్కడే ఉండిపోవడానికి ఒప్పుకుంటుంది. అప్పుడు రోహిణి వాళ్ళు ఎలాంటి బాధలు లేకుండా చుట్టుపక్కల అందరికన్నా వీరే ధనవంతులవుతారు, సంతోషంగా జీవిస్తారు. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.